నేనో సినిమా పిచ్చోడిని, ఊరే మెచ్చే కుర్రోడిని, ఆపేదెవరు నా జోరుని, చూపిస్తాలే నా టాలెంటుని. ఆ వెండి తెరకు నేనే మహారాజునైపోతా, నీ గుండెలోన చోటే నాకిచ్చేయమంట. ఆ సినీ ఆకాశాన తారల్లే వెలుగుతుంటా, ఇక థియేటర్లు అన్నీ దద్దరిల్లాలంట. చెయ్యి చెయ్యంటూ చెయ్యి పట్టేలానే సినిమాలే తీస్తా, వాడంటూ ఈ వాడంట పై గెట్టేలా చేస్తా. నేనో సినిమా పిచ్చోడిని, ఊరే మెచ్చే కుర్రోడిని, అరే ఆపేదెవరు నా జోరుని, చూపిస్తాలే నా టాలెంటుని. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని మన పక్క గ్రామం మారేపల్లి గ్రామంలో వచ్చి ఆయన సినిమా ఇంట్రెస్ట్ మీద ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలని చెప్పేసి కోరిక మీద ఈ పల్లెటూరు నుంచి ఆయన వెళ్ళి ఆ చిత్రసీమలోకి వెళ్ళి ఆయన సినిమా ముందు జగన్నాథ్కు సినిమా తీశారు. మళ్ళీ రెండో సినిమా కూడా సినిమా పిచ్చోడు అనే పేరుతో సినిమా తీసి రిలీజ్ చేశారంటే చాలా గొప్పతనం. ఈ రోజుల్లో చాలా సినిమాలు తయారవుతున్నాయి, రిలీజ్కి నోచుకోలేక ఎన్నో మరుగులు పడిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయనకున్న పట్టుదల దీంతో రెండు సినిమాలు తీసి రిలీజ్ చేసి మా దేవరాపుల గ్రామంలో కూడా మా థియేటర్లో ప్రదర్శనలు చేయడానికి అవకాశం వచ్చిందంటే మావాడు మా తమ్ముడి గారు అబ్బాయి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో మెట్లు ఎక్కి మంచి మంచి చిత్రాలు తీసి మంచి పేరు తెచ్చుకొని మాకందరికీ కూడా ఇంకా పేరు తేవాలని చెప్పేసి మళ్ళీ ఈసారి నెక్స్ట్ సినిమా మా థియేటర్లో రిలీజ్ చేయాలని, ఈ రిలీజ్ ఫంక్షన్ కూడా మీ అందరూ సహకరించి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ కార్యక్రమం కూడా ఆయన ప్రోత్సహించాలనే ఉద్దేశం మీదే ఈ కార్యక్రమం మనం అంతా చేయడం జరుగుతుంది. అందరూ శుభం. అవకాశం మా అందరికీ కూడా ఎంతో గర్వంగా ఉంది. కారణం ఏంటంటే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తనకి ఏదైతే పట్టుదలగా నేను సినిమా హీరో అనిపించుకోవాలనే ఉద్దేశంతో సినిమా రంగంలో అడుగుపెట్టడం, అక్కడ సాధారణంగా ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటే కానీ రాణించలేదు. అలాంటిది మా మధ్యన తిరుగుతూ ముఖ్యంగా ఏంటంటే నా దగ్గర చదువుకున్నటువంటి నా శిష్యుడు ఈ రోజు సినిమా రంగంలోకి వెళ్లి హీరోగా రాణిస్తూ ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు సినిమా పిచ్చోడు అన్న టైటిల్ తో తీసినటువంటి 3వ చిత్రం తీశాడంటే అది నిజంగా మాకు కళ లేకపోతే అబద్ధం అన్నట్టుగా, కళ నిజం అన్నట్టుగా మా అందరికీ కూడా ఉంది. ఆయన ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళాడో ఆ ఉద్దేశం మీద ఒక్కొక్క వ్యక్తి ఎక్కుతూ చలనచిత్ర పరిశ్రమలో మనం ఎంతో మంది హీరోలు అభిమానిస్తున్నాం. కానీ మన ప్రాంతంలో మన చుట్టూ తిరిగినటువంటి మన అబ్బాయిని మనం ఎంకరేజ్మెంట్ చేస్తూ భవిష్యత్తులో ఆయన మంచి మంచి చిత్రాలు తీయాలని, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో గొప్ప హీరోగా ఎదగాలని మా మండల తెలుగుదేశం పార్టీ తరఫున, మా మహేశ్వర నాయుడు గారి తరఫున, మా గ్రామ శాఖ అధ్యక్షుడు మురళి దేవుళ్ళ గారి తరఫున, అలాగే మారేపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఇల్లి గోవింద్ గారి తరఫున మా హీరో గారికి వెంకట్రావు అలియాస్ కుమార్ బాబు ఆయన ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా తప్పనిసరిగా మీరందరూ చూడండి. మంచి స్టోరీ, అన్ని రకాల నవరసాలు కలిపినటువంటి సినిమా తీశారు. డైలాగులు అయితేనేమి, పాటలు అయితేనేమి, చక్కని స్క్రీన్ ప్లే. ఆయన హీరోగా నటించడమే కాకుండా గొప్ప డైరెక్షన్ కూడా చేశాడు. ఫస్ట్ హాఫ్ అయింది, ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూసి ఆదరించి ఆయన ప్రోత్సహిస్తారని మరి అందరికీ నమస్కారం అండి. లక్షదేవులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. కన్న తల్లి కన్నూరు సమాధానం చాలా నా నేటివ్ ప్లేస్ నా సినిమా చూడడం చాలా హ్యాపీగా ఉంది. దానికి అందరూ సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చాలా చాలా బాగుంది. అది నేను అంటే నేను చెప్పాల్సింది వీళ్ళు చెప్పేశారు, నేను చెప్పడానికి ఏం లేదు. నేను ఒకటే చెప్పగలను,
మీరు చూడండి, మీరు ఒక 10 మందికి చెప్పండి, సినిమాను ముందుకు తీసుకెళ్ళండి. ఇలాంటి సినిమాలు మన నుంచి మళ్ళీ రావాలనుకుంటే ఈ సినిమాను బ్రతికించండి. అదే సినిమా పిక్చర్.